మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కారు తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బరాజు పిల్లర్లు కుంగుబాటుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకుంటున్న బ్యారేజ్ సరిగ్గా ఎన్నికలప్పుడే అలా ఎందుకు అయ్యిందని ప్రశ్నించారు. దీని వెనుక కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇక ప్రభుత్వం బేచిజాలకు పోకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. లక్షల క్యూసెక్ల వరద వచ్చినా చెక్కుచేరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందన్నారు. మున్ముందు బ్యారేజ్కి ఏం జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసన్న కేటీఆర్ వారు బ్యారేజీని ఏమైనా చేయగలరని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే యత్నం చేస్తోందని విమర్శించారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు కుట్రలపై మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయకుండా ఇన్నాళ్లు డ్రామాలాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి ఇప్పటికైనా నీళ్లు ఎత్తిపోయడం సంతోషకరమన్నారు కేటీఆర్. అయితే 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే సరిపోదని సూచించారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని వారే విఫలమయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం తాము మేడిగడ్డ వెళ్లినప్పుడు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయన్న కేటీఆర్ 28 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని కూడా మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకొని నిలబడిందని తెలిపారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అది ఎన్డీఏ రిపోర్టు మాత్రమేనని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ ఏ విషయంలో విభేదించినా కాళేశ్వరం మీద ఒకే వైఖరితో ఉన్నాయన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా నడుచుకుంటానన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటారని చెప్పారు. పోలవరం కాఫర్ డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సామర్థ్యంతో సమానమైన 90 టీఎంసీల నీళ్లు గోదావరిలో వృధాగా పోతున్నాయన్నారు కేటీఆర్. బేషజాలకు పోకుండా కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని కోరారు. ఎల్లంపల్లిలో 16 టీఎంసీల నీళ్లే ఉన్నాయన్న ఆయన 14 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు నిల్వ ఉంచాలన్నారు. ఈ నేపథ్యంలో 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశాకే ఆపే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నీళ్లు మిడ్మానేరు మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోవని చెప్పారు. ఈ మేరకు కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవన్న కేటీఆర్ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు సూచించారు. కాళేశ్వరం అనేది కరువుకు ఇన్సూరెన్స్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 40% వర్షపాతం లోటు ఉందని చెప్పారు. రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే లిఫ్టులకు అయ్యే కరెంటు ఖర్చు ముఖ్యమా అని ప్రశ్నించారు. గల్ఫ్లో తాగునీళ్ల కోసం ఎంత ఖర్చైనా పెడతారన్న కేటీఆర్ కాళేశ్వరం బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్టుని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులవుతున్నాయని బాధపడుతున్న వారు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు 1,40,000 కోట్లు అవసరమవుతుందంటున్నారని ఫైర్ అయ్యారు. అది ఎవరికి లాభం? అవినీతి కోసమే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టా అని ప్రశ్నించారు. నీళ్లున్నప్పుడే ఖాళీ ప్రాజెక్టును నింపి పెట్టుకోవాలని సూచించారు. ఆగస్టు 2 తర్వాత కేసీఆర్తో చర్చించి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్ల విడుదల కోసం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. బ్యారేజ్ గేట్లు తెరిచి ఉన్నా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారన్నారు కేటీఆర్. సెప్టెంబర్లో నీళ్లు లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుందన్న ఆయన అది సరికాదని చెప్పారు. తాము కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినా సరిగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. మెట్రో అలైన్మెంట్ను ఎంఐఎం మార్చమని ఒత్తిడి చేయడం వల్లే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు కేటీఆర్. అయితే ఎల్ఎండ్టీపై సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తీరు బాగాలేదని ఫైర్ అయ్యారు. ఇది పెట్టుబడిదారులకు తప్పుడు సందేశంలా వెళ్లేలా చేసిందని చెప్పారు. ఎల్ఎండ్టీ చిన్నా చితకా కంపెనీ కాదన్నారు. సీఎం అలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సీఎంకు అన్నింటిలో స్కామ్లు కనిపిస్తున్నాయన్న కేటీఆర్ బతుకమ్మ చీరలతో సహా దేంట్లోనైనా విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని క్యాన్సర్, ఎయిడ్స్తో ఏ సీఎం అయినా పోలుస్తారా అని నిప్పులు చెరిగారు.
ఇక షావలి దర్గాపై తాము సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ కరెక్టేనన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వెళ్తారా అని ప్రశ్నించారు. ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో రైల్ కారిడార్ ఉన్న నేపథ్యంలో భూసేకరణలో ఇబ్బందులు ఉండవని, ఎయిర్పోర్టుకు ఆ మార్గంలో మెట్రో ప్రతిపాదించామని కేటీఆర్ తెలిపారు.